హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలిన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. రెగ్యులర్గా నాకు చాలామంది అపాయింట్మెంట్స్ తీసుకుంటుంటారు, ఎస్పెషల్లీ వెహికల్ నెంబర్స్ గురించి. సో వాళ్ళకి చిన్న కన్ఫ్యూజన్ అనేది ప్రతిసారి ఏర్పడుతుంది. కాబట్టి దాని గురించి కూడా ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది. సో ఇది నా క్లయింట్స్లోనే కాదు, ఎవరికైనా కూడా ఇది వర్తిస్తుంది. సో దీని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది. వెహికల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే నేను సైజ్ చేసే దానిలో, ఎందుకంటే మీరే ఏదైనా నెంబర్ సైజ్ చేయడం అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఎస్పెషల్లీ మొబైల్ నెంబర్ అయినా కావచ్చు, వెహికల్ నెంబర్స్ అయినా కూడా కావచ్చు, ఇవి అండర్ గవర్నమెంట్ కంట్రోల్. తర్వాత మొబైల్ నెంబర్స్ వారి యొక్క కంపెనీస్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చిన నెంబరే తీసుకోవాలి అంటే ఇది లెంతీ ప్రాసెస్, కొద్దిగా ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీని మీద టైం కేటాయించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇన్ సిచ్యుయేషన్స్. ఇవి మొత్తం ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఆన్లైన్ కావడం ద్వారా ఇమీడియట్గా ఇమీడియట్గా ఆ నెంబర్ని చూస్ చేసుకోవడం అనేది కూడా జరిగిపోతుంది. మనం అనుకున్న టైంకి అది తీసుకోలేకపోతే అది మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. యాక్చువల్గా ప్రతిసారి నేను చెప్తాను, వెహికల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు బాగా అబ్జర్వ్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, వెహికల్ నెంబర్స్లో లాస్ట్ ఉంటున్న డిజిట్స్ 4 డిజిట్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. వీటిని మాత్రమే, ఈ 4 నెంబర్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఇది టోటల్ రాంగ్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ 4 నెంబర్లు మీకు 2 వీలర్లో కూడా రావచ్చు, 4 వీలర్లో రావచ్చు, లేకపోతే సిరీస్లలో నెంబర్ ఆఫ్ సిరీస్ అనేటివి ఇవి ఉంటాయి. ఎందుకు? ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మీకు ఇది AP40, ఇది కామన్. AP40 అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో నడుస్తుంది కాబట్టి ఇది AP40 అనేది ఇక్కడ కామన్. రిమైనింగ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇదే మొత్తం గేమ్ చేంజర్ చేసేది మొత్తం ఇదే అన్నమాట. సో తర్వాత వచ్చేసి మీ 4 డిజిట్స్ 1 2 3 4. చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ అనుకోండి, 1 2 3 4 9999. సో ఈ విధంగా తీసుకోవడం ఇది ఇంపార్టెంట్ అని అనుకుంటారు. కేవలం ఇదొక క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేసి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి కానీ, వాళ్ళ యొక్క డెస్టినీ నెంబర్కి కానీ ఇది అలైన్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. ఇది టోటల్లీ రాంగ్. మీకు ఎవరైనా చెప్తున్నా కూడా టోటల్లీ రాంగ్. నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో ఎప్పుడైనా కూడా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నా యొక్క క్లయింట్స్కి నేను ఇదే అడుగుతాను. ఇప్పుడు ప్రజెంట్ AP40 ఓకే, కానీ సిరీస్ ఇక్కడ ఏం జరుగుతుంటుంది? ఏ రావచ్చు, AB రావచ్చు, AC రావచ్చు, BD రావచ్చు, ఇలా కొన్ని సిరీస్లు ఉంటాయన్నమాట. A నుంచి Z వరకు, ఏ తర్వాత ABCDEFZ వరకు వెళ్తుంది, తర్వాత B వస్తుంది, B సిరీస్ నుంచి మళ్ళీ B నుంచి Z వరకు వెళ్తాయి. ఇలా నెంబర్ ఆఫ్ సిరీస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది మీరు బాగా నోట్ డౌన్ చేసుకోవాలి, ఇది క్లారిటీగా. అదేవిధంగా తెలంగాణలో కూడా TG ఇక్కడ అఫ్కోర్స్ డిఫరెంట్ ఆఫ్ నెంబర్స్ ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఒకప్పుడు TS అనేది ఉండేది, ఇప్పుడు TGగా మారింది. కాబట్టి ఇవన్నీ మనము క్యాల్కులేటర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి మీ మెయిన్ ఫోకస్ ఏంది, మీరు ఎక్కడ ఉంటున్నారు, సో అది ఇంపార్టెంట్. తర్వాత మీ యొక్క టౌన్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ని బట్టి డిఫరెంట్ నెంబర్స్ అనేది రావడం, అది నేను ఇక్కడ మీకు ప్రాక్టికల్గా కూడా చూపించడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఇది మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఇది తెలంగాణ వెబ్సైట్, ఆంధ్ర వెబ్సైట్ కూడా ఉంది, కానీ ఆంధ్ర వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. కాబట్టి మీకు ఏదైనా కూడా సేమ్ ఇదే రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది 13th ఫిబ్రవరి ఈ ఇయర్ 2026లో 13 ఫిబ్రవరిలో ఇవి రిలీజ్ అయినట్టు చూడండి. ఇక్కడ రిజర్వేషన్ నెంబర్స్, తర్వాత ములుగు కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, ఈ మొత్తం మీ యొక్క డిస్ట్రిక్ట్స్లలో మీ యొక్క ఏరియాలో మీరు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను తీసుకోవాల్సింది ఏంది అంటే, ఇక్కడ మీకు ఇది నేను డౌన్లోడ్ చేసుకునేది ఒకటి చూపిస్తాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రీసెంట్గా మనకి
వచ్చిన డేట్ ఏ డేట్లో అనేది ఇక్కడ నేను ఎక్కువ శాతం మీకు ప్రతిసారి నేను చెప్పేది నా క్లయింట్స్కి, ఎస్పెషల్లీ నా క్లయింట్స్కి నేను రెగ్యులర్గా నేనేం చెప్తుంటాను, మీకు సిరీస్ ఏది నడుస్తుంది, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇక్కడ TG06B, ఇది మహబూబ్ నగర్, ఇది మహబూబ్ నగర్ది నేను తీసుకున్నాను, ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి TG06B, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 06B అనేది B సిరీస్ అనేది నడుస్తుంది. తర్వాత దీన్ని నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మీకు ఇది టోటల్ ఏమైపోతుంది, ఇక్కడ చూడండి 9, 10, 11, 12, 13, 14, 15. అంటే ఇది ఎక్కడ ఉంటుంది, 6 సిరీస్లో ఉంటుంది. మీకు ఈ 6 సిరీస్లో ఎక్కడ కౌంట్ చేసుకున్నా టోటల్ 6 వస్తుంది. ఇక్కడ చూడండి 1 to 9 సిరీస్, దీన్నే సిరీస్ అంటారు. ఈ 1 to 9 సిరీస్లలో నేను మీకు ఏ సిరీస్లో తీసుకోవాలని చెప్తానో అప్పుడు మీరు ఆ సిరీస్లో క్యాల్కులేట్ అంటే మీకు నచ్చిన ఫ్యాన్సీ నెంబర్, ఇక్కడ చూడండి ఇవి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, చూడండి ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. ఇవి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ని మీరు వదిలేసి రిమైనింగ్ నెంబర్స్ దీంట్లో మీకు ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నా, మీ లక్ మంచిగా ఉండి మంచి నెంబర్స్ కూడా దీనిలో దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మీరు తీసుకోవడానికి చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో ఒక్కొక్క సిరీస్లో మీకు 1000 నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, మీకు కూడా ఈజీ అయిపోతుంది, మీకు కూడా చాలా ఈజీ అయిపోతుంది. సో చూసే విధానం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. అంతేగాని సార్ మీరే సెలెక్ట్ చేయమంటే ఈ నెంబర్స్లలో నేను సెలెక్ట్ చేసిన నెంబర్ రావడం కష్టము, నేను చెప్పిన నెంబర్ దొరకడం కష్టమవుతుంది. ఇప్పుడు ఇన్ని నెంబర్లలో నేను సెలెక్ట్ చేస్తాను, నేను సెలెక్ట్ చేసిన నెంబర్ మీకు నచ్చకపోవచ్చు. సో ఇలాంటివన్నిటి చాలా వర్కింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ప్రొఫెషన్, మీది ఎవ్రీథింగ్ నేను చూసేసి ఇమీడియట్గా మీకు ఏ సిరీస్ నడుస్తుంది, ఇప్పుడు TG, మీరు తెలంగాణలో ఉన్నారు కాబట్టి TG, తర్వాత సిరీస్ 06B నడుస్తుంది సార్ అని చెప్తే ఇమీడియట్గా నేను ఏ సిరీస్లో తీయాలి అనేది నేను ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇది ఇంపార్టెంట్ అయిన మ్యాటర్గా మనం చూడవచ్చు అనమాట. సో ఇది మీరు చూసుకోవడానికంటే మీ ఏరియా మహబూబ్ నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, హైదరాబాద్లో సిటీలో ఏ ఏరియాలో ఉన్నా కూడా మీకు సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్లో మీరు హ్యాపీగా మీ యొక్క సెలెక్షన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇది చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటున్న మెథడ్ ఇది. ఇంతవరకు మీకు ఎవరు కూడా చెప్పి ఉండరు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, ఇది మీకు ఎవరు కూడా చెప్పి ఉండరు. సో ఇక్కడ మీరు ఏది చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి, మీకు ఈజీగా మీరు ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. రీసెంట్గా చూడండి 13th February 2026, అంటే జస్ట్ నిన్ననే అప్డేట్ అయింది. ఇది గవర్నమెంట్ ఎప్పటికప్పుడు నెంబర్స్ని అప్డేట్ చేస్తూ పోతూ ఉంటుంది. సో RTO డిపార్ట్మెంట్, సో వాటిలలో మనం ఎక్కడ కావాలి అనుకుంటే ఆ ఏరియాది మనం చూసుకొని, ఇది మేడ్చల్ చూడండి 08, ఇది చూడండి మేడ్చల్ 08 ఉంది, TG08 ఉంది. సో నల్గొండ ఏముంది, TG05 ఉంది సిరీస్. ఇవి సిరీస్లు అంటాం, అంటే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న సిరీస్. ఇవి మళ్ళీ మారొచ్చు, మారే అవకాశాలు కూడా ఉండంటే దీని పక్కన ఉండేటివి, వీటి పక్కన ఉండే నెంబర్స్ అంటే ABCDలలో ఉండే సిరీస్లు మారే అవకాశాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇవి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అంటే మేజర్గా ఇది మారుతూ ఉంటాయి. ఇప్పుడు 06 మారకపోవచ్చు, TG06 అలాగే ఉండొచ్చు, కానీ ఇది మారుతుంటుంది. ఇక్కడ B వచ్చింది, B తర్వాత BA రావచ్చు, BC, BD, BD ఇలా B నుంచి Z వరకు వస్తాయి. తర్వాత C సిరీస్ కూడా వచ్చే అవకాశాలు ఇలా ఉంటాయి. కాబట్టి మీరు ఇది చూసుకోవాలి. సార్ సిరీస్ అడిగితేనే మీరు ఇది చెప్పేయాలి, నాకు ఈ సిరీస్ అనేది మీరు చెప్పేయడం వల్ల ఈజీ ప్రాసెస్ అనేది. అంటే వీటిలో 1 నుంచి అంటే మీరు ఎక్కడ ఇప్పుడు చూడండి, సపోజ్ 5వ నెంబర్లో మీరు ఏది టోటల్ చేసినా టోటల్ 5 వస్తుంది. ఎలా చూడండి, 10, 13, 14 అంటే 5, 10, 14 అంటే 5. తర్వాత మళ్ళీ చూడండి 5వ సిరీస్లోనే 8, 6 ఎంత, 14 + 19 23 అంటే 5. సో ఇవి కూడా ఇంపార్టెంట్. దీనిలో 14వ నెంబర్ ఇవ్వాలన్నా లేకపోతే 23వ నెంబర్ ఇవ్వాలన్నా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సిరీస్లో నేను చెప్పాను అనుకోండి, సో అండ్ సో టోటల్ ఇలా వచ్చే దాంట్లో చూసుకోండి, అంటే ఇది మీకు ఈజీ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి మీకు చాలా
ఈజీగా ఉంటుంది. ఇదే విధంగా మొబైల్ నెంబర్ని కూడా కొన్ని సెలెక్షన్ చేసుకునే విధానాలు ఉంటాయి. వాటిని కూడా మనం ఫాలో కావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఫాలో అయినప్పుడు మీకు ప్రొటెక్షన్ అనేది, అంటే చూడండి, ఒక నెంబర్ మీరు కార్ డెలివరీ ఏ రోజు చేసుకుంటున్నారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఈ పేరు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వరకు వెహికల్స్ ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి, నడిపేది వేరే వాళ్ళు నడుపుతుంటారు. ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలను కన్సిడర్ చేయాల్సిన విషయం చాలా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా మనము అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని చూడాల్సి వస్తుంది. ఆ నడిపే వ్యక్తి కూడా ఏ ఇంపార్టెంట్ డేట్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అంటే కొన్ని సమయాలలో కారుని లాంగ్ డ్రైవ్ని తీసుకువెళ్ళకూడని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి డేట్ని కూడా మనం ముందే హైలైట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటిని మైండ్లో పెట్టుకోవడం ద్వారా, ఎందుకంటే కొన్ని పాసిబిలిటీ ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది, జాగ్రత్తలు ఏంది, సో వాటి నుంచి ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనేది కూడా చాలామంది మనం చూస్తుంటాం. ఈ నెంబర్స్ మంచి వాడడం ద్వారా చావు నుంచి కూడా తప్పించుకొని బయటపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి. అలాంటి వాటిని కూడా, అంటే వెహికల్ డ్యామేజ్ కావచ్చు. ఇక్కడ మనం ఆలోచించాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే వెహికల్కి ఏం కాకూడదు అనుకుంటారు. వెహికల్కి కాదు కదా, మన ప్రొటెక్షన్ కొరకు మనం తీసుకుంటున్నాం కదా. ప్రికాషన్స్ తీసుకునేది మన ప్రొటెక్షన్. మనం బాగుంటే అలాంటి 10 వెహికల్స్ కొనవచ్చు. మనం బాగుంటే మనం ఏమైనా చేయొచ్చు మన ప్రొటెక్షన్ కొరకు. అంతేగాని కారుకి ఇంత కూడా స్క్రాచ్ పడకూడదు, డ్యామేజ్ అవ్వకూడదు. సో ఇలాంటి విషయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా ఎందుకంటే షోరూమ్ నుంచి డెలివరీ రోజు కొన్ని యాక్సిడెంట్ అయిపోతుంటాయి. మీరు షోరూమ్లో వెళ్ళి చూడండి, కొత్త వెహికల్స్ బయట నిలబడి ఉంటాయి. ఇంకా టీఆర్ నెంబర్సే ఉంటాయి వాటి మీద, ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్లు కూడా వచ్చి ఉండవు. సో కాబట్టి మీరు ఏ డేట్లో డెలివరీ చేసుకుంటున్నారు, ఏ టైంలో ఏ హోరాలో డెలివరీ అవుతుంది, ఏ పర్సన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనేది కూడా ఇక్కడ చాలా ఫస్ట్ ఇంపార్టెన్స్. తర్వాత వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరి పేరు మీద తీసుకుంటున్నారు అనేది అది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈ కారుని ఏ పర్సన్ నడుపుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్. చూడండి, ఒక వ్యక్తి తాను తీసుకున్నాడు, అంత పర్ఫెక్ట్గా తీసుకున్నాడు, తాను మంచిగా నడుపుతున్నాడు, కానీ అనుకోకుండా అది ఆ వెహికల్ వేరే ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు మనం అనుకోవచ్చు ట్రాన్స్పోర్ట్, ఎస్పెషల్లీ ట్రావెల్స్కి ఇచ్చే బండ్లు, తర్వాత అట్లాంటి వెహికల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఆచితూచి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తన చేతిలో బాగుంది, కానీ వేరే వాళ్ళ చేతికి పోయేసరికి ఆ నెంబర్ అతనికి యాంటీ కావచ్చు, దాని ద్వారా, లేకపోతే తీసుకువెళ్ళిన డేట్ మంచిగా లేకపోవచ్చు, దాని ద్వారా కూడా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అంతేగాని వెహికల్స్ మీద మనం జనరల్గా చెప్తూ ఉంటాము. చాలామంది కూడా నాకు అడుగుతుంటారు, సార్ వెహికల్స్ మీద నెంబర్స్ ఇట్లా 46, 23 ఇలాంటి నెంబర్స్ పెట్టుకుంటే మంచిదా అనే క్వశ్చన్స్ కూడా నాకు రెగ్యులర్గా అడుగుతుంటారు. సో ఈ నెంబర్స్ కూడా మంచివే, కొంతవరకు మనకి ప్రొటెక్షన్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అది మీకు షూట్ అవుతుందా లేదా అనేది. అందరు ఇదే 46 నెంబర్, 23 నెంబర్, 42 నెంబర్ పెట్టుకుంటే అందరికీ షూట్ కాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సనల్గా ఉన్న కాంపౌండ్ నెంబర్స్ని మాత్రమే మీరు పెట్టుకోవాలి. అంతేగాని నేను ఏదో 23 నెంబర్ మంచిది కాబట్టి పెట్టుకోండి అంటే అందరి వెహికల్స్ మీద 23 నెంబర్ పెట్టుకుంటే అది అందరికీ కలిసి రాదండి, అందరికీ కలిసి రాదు. ఇది బాగా గుర్తుపెట్టు. కాబట్టి పర్సనల్గా నేను ఎవరికి ఏది అడ్వైస్ ఇస్తానో అది ఎక్కడ పెట్టాలి అనేది కూడా మ్యాండేటరీ. అప్పుడు మాత్రమే మీరు దాన్ని అప్లై చేయడం వల్ల మీకు దీని నుంచి బెస్ట్ రిజల్ట్స్ అనేది దొరుకుతాయి. సో ఇక్కడి వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వెహికల్ నెంబర్స్ ఎప్పుడైనా కూడా నేను సజెస్ట్ చేసేటప్పుడు మీరు ఈ విధంగా చూసుకోండి. ఎస్పెషల్లీ తెలంగాణ పీపుల్, ఆంధ్ర పీపుల్స్కి కూడా ఇది ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. మీ యొక్క ఆర్టీఓలో కావచ్చు, మీ యొక్క షోరూంలో కావచ్చు, వాళ్ళకి అడిగితే ఇలాంటి పీడిఎఫ్ ఇచ్చేస్తారు ప్రజెంట్ రన్నింగ్. దాని నుంచి ఇప్పుడు మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిరీస్ నెంబర్ 2లో తీసుకోండి అంటే ఈ సిరీస్ నెంబర్ 2లో ఇక్కడ మీరు ఏది కావాలంటే అది. సిరీస్ నెంబర్ 2 అంటే ఇదే, ఈ సిరీస్ నెంబర్ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ ఇలాంటివి సిరీస్ నెంబర్లలో మీకు కావాల్సిన లక్కీ నెంబర్ని మీరుగా స్వతహాగా చూస్ చేసుకోవచ్చు. వీటిలో మంచి నెంబర్స్ కూడా, ఫ్యాన్సీ నెంబర్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తక్కువ రేట్లలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా వెహికల్స్ తీసుకుంటున్నా కూడా
వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దాని గురించి క్లియర్గా అర్థమవుతుంటాయి. ఎందుకంటే ఎన్నో లక్షలు పెట్టి మనం కార్ని తీసుకుంటుంటాం. కేవలం ఇటువంటి నెంబర్స్ మనకు కావాలన్నా మినిమం 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనం ప్రికాషన్స్ ఒక 2,000 పెట్టి ప్రికాషన్స్ తీసుకోవడం, మంచి బెస్ట్ నెంబర్ని ప్లాన్ చేసుకుంటే కూడా మీకు హెల్ప్ అవుతుంది కదా. ఎందుకంటే కార్ తీసుకున్న వెంటనే మనం ఏదో డెకరేషన్స్, కార్ని ఏదో మాడిఫై చేపించడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటాం. కానీ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్ కొరకు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇన్సూరెన్స్, అఫ్ కోర్స్ ఇన్సూరెన్స్ చేయించవచ్చు, కార్కి ఇన్సూరెన్స్ చేయించవచ్చు. కానీ వన్ టైప్ ఆఫ్ మీ నుంచి కూడా ఈ యొక్క ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి నెంబర్ని మీరు చూస్ చేసుకుంటున్నారు అనేది గైడ్ ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్లీగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ పైన నా యొక్క నెంబర్ ఉంటుంది, 7731967399కి. ఈ నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు. నేను ఫ్రీగా దీని గురించి సజెస్ట్ చేస్తాను, ఎలా ఉంటుంది ఏం లేదు అనేది. సో అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. అంటే ఫ్రీగా అంటే ఇక్కడ జస్ట్ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పర్సనల్ అపాయింట్మెంట్ తీసేసుకొని పర్సనల్గా కావాల్సిన వాళ్ళు నన్ను అప్రోచ్ కావచ్చు. దీని గురించి ఇన్ డెప్త్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.